ప్లానింగ్, analysis, అనాలిసిస్, design, implementation, testing and integration, maintenance. ఓకే. సో మెయింటెనెన్స్ ఫేజ్లో ఏం చేస్తాము? Maintenance. ప్రొడక్ట్స్ ని ఇంప్రూవ్ చేయడానికి సో ప్రొడక్ట్ ఓనర్ ఏదైనా చేంజెస్ చెప్తే, కొత్త ఇంప్రూవ్మెంట్స్ యాడ్ చేయాలంటే దట్ కమ్స్ అండర్ పార్ట్ ఆఫ్ మెయింటెనెన్స్. అసలు ఈ అప్లికేషన్ యొక్క థాట్ ఎవరికైతే వచ్చిందో వాళ్ళని ఏమంటాం మనము? వాళ్ళ ఐడియా అండ్ రిక్వైర్మెంట్స్ అని అంటాము. కానీ ఆ రిక్వైర్మెంట్స్ ఇచ్చే పర్సన్ ఎవరు? రిక్వైర్మెంట్స్ బిజినెస్ ఎవరు అనలిస్ట్, ఇస్తారు? రిక్వైర్మెంట్స్ని ఎవరు రాస్తారు? రిక్వైర్మెంట్స్ రాసేది ప్రొడక్ట్ ఓనర్స్. కాదు. రిక్వైర్మెంట్స్ రాసేది బిజినెస్ అనలిస్ట్, రిక్వైర్మెంట్స్ ఇచ్చేది ప్రొడక్ట్ ఓనర్. సో పేరు ఏముంది? ప్రొడక్ట్ ఓనర్. అంటే ఆ ఐడియా యొక్క ఓనర్. సో ప్రొడక్ట్ అంటే ఇక్కడ ఏమీ లైక్ ఒక వస్తువు లేదు కదా సాఫ్ట్వేర్లో. ఇట్ ఈస్ అ అప్లికేషన్, ఇట్ ఈస్ అ థాట్ కదా. సో ప్రొడక్ట్ ఓనర్ అంటే ద ఓనర్ ఆఫ్ దట్ ఐడియా. దాన్ని క్లయింట్ అని కూడా అంటాము. అదే ఆ రిక్వైర్మెంట్స్ని, ప్రొడక్ట్ ఓనర్ చెప్పే రిక్వైర్మెంట్స్ని ఒక డాక్యుమెంట్లో పెట్టి దాని టెక్నికల్ టర్మ్స్లో మెన్షన్ చేసేది ఎవరు అంటే బిజినెస్ అనలిస్ట్. అవునా? ఓకే. మరి ఇప్పుడు ఆ బిజినెస్ అనలిస్ట్ రాసిన రిక్వైర్మెంట్స్ని ఎవరెవరు అర్థం చేసుకోవాలి టీంలో? ఎవరికి అర్థం అవ్వాలి అవి? ఇంకా మిగిలిన ఇద్దరు టైప్స్ ఏంటి? రిక్వైర్మెంట్స్ వచ్చేసినాయి, ఇప్పుడు మనం ఏం చేయాలి? మన దగ్గర ఏం చేయాలో ఉంది, కానీ దాన్ని తయారు చేసే వాళ్ళని ఏమంటాం? సి డిప్లాయ్మెంట్ అంటే తయారు చేసిన తర్వాత అందరికీ అవైలబుల్ చేయడం. ముందు అసలు తయారు చేయాలి కదా. అసలు తయారు చేసే పర్సన్స్ని ఏమంటాము సాఫ్ట్వేర్లో? కాదు. ఆ డాక్యుమెంట్, ఆ రిక్వైర్మెంట్ యొక్క డాక్యుమెంట్ని ఫంక్షనల్ రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ అని అంటాము. కానీ ఆ డాక్యుమెంట్ చూసి అప్లికేషన్ తయారు చేసేది లైక్ ద పీపుల్ హూ ఆర్ బిల్డింగ్ దట్ అప్లికేషన్ ఆర్ కాల్డ్ ఎస్ డెవలపర్స్ కదా. సో తయారు చేయాలి కదా, మరి డెవలప్ చేయాలి కదా, బికాజ్ ఇట్ ఈస్ అ సాఫ్ట్వేర్. సో ఆ పీపుల్ ఏమంటాము? ద పీపుల్ హూ డెవలప్ దట్ అప్లికేషన్ ఆర్ డెవలపర్స్. సో డెవలపర్స్ కోడ్ రాస్తే దాన్ని ఎవరు టెస్ట్ చేస్తారు? పీపుల్స్. ఆ పీపుల్ ఎవరు? వాళ్ళని ఏమంటాం? టెస్టర్స్ అంటాం. ఓకే. టెస్టర్స్. సో ఇప్పటికి మీకు 4 పీపుల్ తెలుసు. ఎవరు? ఒకటి ఓనర్, ప్రొడక్ట్ ఓనర్, హూ ఇస్ ద ఓనర్ ఆఫ్ దట్ అప్లికేషన్. బిజినెస్ అనలిస్ట్, ప్రొడక్ట్ ఓనర్ చెప్పిన దాన్ని అర్థం చేసుకుని రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేస్తారు. సో రిక్వైర్మెంట్స్ వచ్చేసినాయి, రిక్వైర్మెంట్స్ మన చేతిలో ఉన్నాయి, దాన్ని మనము డెవలప్ చేయాలి కదా. సో దాన్ని కోడ్ రాసే పర్సన్స్ని వి కాల్ దెమ్ యాజ్ డెవలపర్స్.
డెవలపర్స్ డెవలప్ చేసిన తర్వాత అది పనిచేస్తుందా లేదా అంటే తయారు చేసింది ఇచ్చిన రిక్వైర్మెంట్తో మ్యాచ్ అవుతుందా లేదా అని చెక్ చేసే వాళ్ళని టెస్టర్స్ అని అంటాము. ఓకే, గుడ్. సో నిన్న సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ చూసాం కదా, అంటే అప్లికేషన్ థాట్ నుండి మెయింటెనెన్స్ వరకు చూసాము. బట్ ఇప్పుడు మనకి టెస్టింగ్ కదా మనం చేసేది మేజర్గా మన జాబ్. అసలు టెస్టింగ్లో ఏం జరిగిద్ది, టెస్టింగ్లో డిఫరెంట్ స్టేజెస్ ఏముంటాయో అర్థం చేసుకోవాలి. దాన్ని మనం సాఫ్ట్వేర్ టెస్టింగ్ లైఫ్ సైకిల్ అని అంటాము. ఓకే, స్క్రీన్ షేర్ చేస్తున్నాను. టెస్టింగ్ లైఫ్ సైకిల్. సో సాఫ్ట్వేర్కి తయారవడానికి ఎలాగ ఒక డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ఉందో అలానే టెస్టింగ్కి కూడా ఒక లైఫ్ సైకిల్ ఉంది. అంటే నథింగ్ బట్ ద డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ టెస్టింగ్. ఓకే, ఇక్కడ ఏమంటున్నాడు, ఫస్ట్ స్టేజ్ రిక్వైర్మెంట్ అనాలిసిస్. నిన్న చూసాం రిక్వైర్మెంట్ అనాలిసిస్ అంటే ఏంటి మీనింగ్. ప్రొడక్ట్ ఓనర్. ప్రొడక్ట్ ఓనర్ ఏం చేస్తాడు, రిక్వైర్మెంట్స్ ఇస్తాడు. కానీ అనాలిసిస్ అంటే మీనింగ్ ఏంటి ఇంగ్లీష్లో. అనాలిసిస్. అనలైజ్ అని అంటారు కదా. కెన్ యూ ప్లీజ్ అనలైజ్ ద ప్రాబ్లమ్, కెన్ యూ ప్లీజ్ అనలైజ్ ద సిచ్యుయేషన్ అంటే అర్థం చేసుకోవడం ఏం జరుగుతుంది. అనలైజ్ అంటే ఏంటిది అనేదాన్ని అర్థం చేసుకోవడం. ఇప్పుడు ఒక ఇద్దరు గొడవ పడుతున్నారు అనుకోండి, అక్కడ అనలైజ్ చేయాలి అని అంటే అసలు అలా గొడవ ఎందుకు అవుతుంది, ఎందుకు అసలు ఆ ట్రిగరింగ్ పాయింట్ ఏం వచ్చింది, దాన్ని మనం ఎలా రిజాల్వ్ చేయొచ్చు అని మన ఆలోచన ఏదైతే చేస్తున్నామో దాన్ని వి కాల్ ఇట్ అస్ అనాలిసిస్ కదా. సో ఇక్కడ ఏం అనలైజ్ చేస్తున్నాము, రిక్వైర్మెంట్స్ని అనలైజ్ చేస్తున్నాం. అంటే ఆ ఇచ్చిన రిక్వైర్మెంట్స్, ప్రోడక్ట్ అని ఇచ్చిన రిక్వైర్మెంట్స్ని అర్థం చేసుకుంటున్నాం బేసిక్గా. ఓకే, సో ఇప్పుడు అతను ఒకవేళ ఒక అమెజాన్లో, మీరు అమెజాన్ వాడారా? సో అమెజాన్లో మీరు ఒక ప్రోడక్ట్ కొనడానికి సెలెక్ట్ చేసుకున్న తర్వాత కార్ట్లోకి యాడ్ చేసుకుంటాం కదా. సో ఇప్పుడు కొన్నిసార్లు మీరు 100 రూపీస్ ఐటమే కొంటున్నారు అనుకోండి, అప్పుడు వాడు ఏమి ఇస్తాడు అక్కడ, మినిమం ఆర్డర్ క్వాంటిటీ 2 ఉండాలి అని ఆటోమేటిక్గా మీరు ఒకటి యాడ్ చేసినా కూడా అమెజాన్లో ఎన్ని యాడ్ అయిపోతాయి, 2 యాడ్ అవుతాయి కదా. ఎప్పుడైనా చూసారా, అది గమనించారా? వినిపించట్లేదు. సో ఇప్పుడు అది ఎందుకు 2గా మారుతుంది, క్లయింట్ చెప్పాడు ఏమని, నాకు 100 రూపాయలు తక్కువ ఉన్నదాన్ని నేను ప్రైమ్లో ఫ్రీ డెలివరీ ఇచ్చేస్తే నాకు లాభం లేదు. సో నాకు 100 రూపీస్ ఐటమ్ నాకు వర్త్ కాదు వాళ్ళు ఆర్డర్ చేయడం. నాకు మినిమం 200 ఉంటే ఓకే, నాకు అట్లీస్ట్ ఓ 10 రూపాయలైనా మార్జిన్ వస్తుంది అని ప్రొడక్ట్ ఓనర్ చెప్పుంటాడు. సో చెప్పిన దాన్ని బట్టి అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు, ఓకే ఇలాంటి 100 రూపీస్ ఐటమ్ ఉన్నప్పుడల్లా కూడా ఎవరైనా యాడ్ టు కార్ట్ మీద క్లిక్ చేస్తే క్వాంటిటీ 2గా మారిపోవాలి అని లాజిక్ రాశారు. సో అక్కడ ప్రొడక్ట్ ఓనర్ యొక్క ప్రాబ్లం ఏంటి, ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి వీళ్ళు ఇక్కడ లాజిక్ రాశారు కదా. సో 100 ఉంటే 2 అయిపోవాలి అని. సో అసలు ఆ ప్రాబ్లం ఏంటి, అసలు రిక్వైర్మెంట్ ఏంటి, మనకి ఏం కావాలి అనేది అనలైజ్ చేయడం ఇస్ రిక్వైర్మెంట్ అనాలిసిస్. ఓకే,
అర్థమైందా? అర్థం కాకపోతే మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. కానీ అలా లైక్ బేసిక్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ ఫస్ట్ 5 క్లాసెస్‌లో ఎందుకంటే మీరు కంప్లీట్‌లీ ఫ్రమ్ నాన్ టెక్నికల్ పర్స్పెక్టివ్ కదా! అవును. సో, ఏ చిన్నది అర్థం కాకపోయినా మీనింగ్స్ మారిపోతాయి. బికాజ్ మీరు నిజంగా జాబ్‌లో జాయిన్ అయిన తర్వాత మీరు ఒక జాబ్ సపోర్ట్ పర్సన్‌ని పెట్టుకున్నా గూడా ఇప్పుడక్కడ మీరెవరో ఒకళ్ళతో ఫోన్ మాట్లాడతారు. టీమ్స్ కాల్ మాట్లాడతాం గదా! మాట్లాడినప్పుడు వాళ్ళేదో చెప్తారు మనకి. చెప్పింది సేమ్ ఎగ్జాక్ట్‌గా మీరు అట్‌లీస్ట్ మీకెలా చేయాలో తెలియకపోయినా ఆ పర్సన్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేయగలగాలి గదా మనం. మనకి జాబ్ సపోర్ట్ ఇచ్చే అతనికి అప్పుడే కదా అతను కోడ్ రాయగలుగుతాడు. లేదా మనకేం చేయాలో చెప్పగలుగుతాడు. సో, ఈ టర్మ్స్ అట్‌లీస్ట్ వాటి మీనింగ్స్ మనకు గుర్తుండిపోవాలనమాట. మళ్ళీ ఇంకొకసారి చెప్పరా రిక్వైర్మెంట్ హ్మ్. ఇప్పుడు నేను ఒక రిక్వైర్మెంట్ చూపిస్తాను. దాన్ని అనాలిసిస్ ఏం చేస్తారు చెప్పండి. ఓకే. ఇక్కడ మీకు ఒక రిక్వైర్మెంట్ కనిపిస్తుంది కదా! ఇక్కడ ఏముంది చదవండి. As a new user, I want to register an account హ్మ్. via the Positive Charge mobile app so that I can manage my EV charging stations and track my usage conveniently. దాన్ని బట్టి మీకేం అర్థమైంది? కొత్తగా ఏదైనా యాప్ కానీ ఇంకా ఏదైనా సంథింగ్ ఓపెన్ చేసే వాళ్ళు ఉంటారు కదా అకౌంట్. ఏ యాప్ గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? యాప్ గురించి ఆ యాప్ పేరేమంటున్నాడు? పాజిటివ్ ఛార్జ్ మొబైల్ యాప్. హ్మ్. పాజిటివ్ ఛార్జ్ మొబైల్ యాప్. సో, పాజిటివ్ ఛార్జ్ మొబైల్ యాప్‌లో ఏం చేయాలంట? ఒక కొత్త యూజర్ అయితే? యూ ఐ వాంట్ టు రిజిస్టర్ యాన్ అకౌంట్. సో, అకౌంట్ రిజిస్టర్ చేయాలంటున్నాడు. ఏ యాప్‌లో? పాజిటివ్ ఛార్జ్ మొబైల్ యాప్‌లో. సో, అలా చేస్తే మొబైల్ యాప్. ఏమొచ్చిద్దంట? ఐ కెన్ మేనేజ్ మై ఛార్జింగ్ స్టేషన్స్. వాళ్ళు అలా చేయడం వల్ల మేనేజ్ మేనేజ్ చేయగలుగుతారు ఛార్జింగ్ స్టేషన్స్ అండ్ ట్రాకింగ్ మై యూసేజ్ కన్వీనియంట్లీ. అంటే మీనింగ్ ఏంటి? వాడడానికి వాడడానికి కన్వీనియంట్ గా ఉండేలాగా వాళ్ళు ఛార్జింగ్ ఛార్జ్ ఛార్జింగ్ స్టేషన్స్ అనేవి మేనేజ్ చేయగలుగుతారు. ఓకే. యాహ్! అది కరెక్టే. సో, ఇక్కడ ఈవీ ఛార్జింగ్ లైక్ సీ ఇ ఈ ఇదసలు దేనికోసం ఇప్పుడు 2, 3 సార్లు చదివాం కదా దీన్ని. యాస్ ఎ న్యూ యూజర్ ఐ వాంట్ టు రిజిస్టర్ అన్ అకౌంట్ వయా పాజిటివ్ ఛార్జ్ మొబైల్ యాప్ సో దట్ ఐ కెన్ మేనేజ్ మై ఈవీ ఛార్జింగ్ సెషన్స్ అండ్ ట్రాక్ మై యూసేజ్ కన్వీనియంట్‌లీ. మీకు ఏమీ తెలీదు. ఓకే. సాఫ్ట్‌వేర్ గురించి. బట్ ఈ రిక్వైర్మెంట్ చదివినప్పుడు మీరేమనుకుంటున్నారు? ఒక రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఒక పేజ్ ఉండుంటే, దానిలో మనం మన డీటెయిల్స్ అన్నీ ఇచ్చినప్పుడు, ఆ యాప్‌లో యూజర్ రిజిస్టర్ అవ్వాలి. అయ్యి ఆ యూజర్ లాగిన్ అయినప్పుడు ఎందుకు రిజిస్టర్ అవ్వాలనుకుంటున్నాడు? సో దట్ ఇవేంటి ఈవీ ఛార్జింగ్ సెషన్స్ అంటే దేనికుంటాయి? ఈవీ అంటే ఏంటి? ఇన్ జనరల్ లైక్ సాఫ్ట్‌వేర్ కాదు. నార్మల్‌గా ఈవీ అంటే ఐడియా ఉందా? ఇవి అంటే ఓకే. ఇప్పుడు కారుల్లో పెట్రోల్, డీజిల్ ఉంది కదా! అలానే మనకి ఇప్పుడు కొత్తగా ఏమొచ్చినియి? ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ చూసారా? పెట్రోల్ ఛార్జింగ్ స్కూటర్స్. ఆ! కదా! సో, ఈవీ అంటే ఛార్జింగ్ పెట్టుకునే ఏదైనా ఒక బైక్ అవ్వచ్చు, కార్ అవ్వచ్చు. ఓకే. సో, వాళ్ళు ఆ బైక్‌కి, కార్‌కి వాళ్ళు ఎప్పుడైతే ఛార్జింగ్ పెట్టారో, వాళ్ళు ఎంతసేపు ఎక్కింది, ఎంత బ్యాటరీ లైఫ్ చూపిస్తుంది,
అనే ఛార్జింగ్ యొక్క డీటెయిల్స్ని వాళ్ళు అర్ చూసుకోవచ్చు, ట్రాక్ చేసుకోవచ్చు. ఓకే, సో దానికోసం ఈ అప్లికేషన్ తయారు చేస్తున్నారు. సో అసలు ఈ అప్లికేషన్ ఎందుకు చేస్తున్నారు అనేది హై లెవెల్ డిస్క్రిప్షన్ ఫస్ట్ ఉంది. సో ఇది చదువుతాము. చదివినప్పుడు ఇప్పుడు మనకు ఒక ఐడియా వచ్చింది. మనకేమని ఒక రిజిస్ట్రేషన్ అకౌంట్ క్రియేట్ చేయాలి, దానిలో యూజర్ డీటెయిల్స్ ఇస్తే వాడు రిజిస్టర్ అవ్వాలి. సో ఈ అనాలిసిస్ ఇప్పుడు మనం దీన్ని ఎలా అయితే అర్థం చేసుకున్నామో, ఈ అర్థం చేసుకునే పార్ట్ని వి కాల్ ఇట్ యాజ్ రిక్వైర్మెంట్ అనాలిసిస్. ఓకే, సో ఇప్పుడు ఇదేంటి, ప్రొడక్ట్ ఓనర్ చెప్పినట్టు ఉంది. లైక్ ఒక నాన్ టెక్నికల్ పర్సన్, నాకు ఒక అకౌంట్ కావాలి, దానిలో నేను రిజిస్టర్ చేసుకుంటే నాకు లాగిన్ అయిపోవాలి, నేను నా సెషన్స్ చూసుకోవాలని చెప్తున్నాడు ప్రొడక్ట్ ఓనర్. కానీ సేమ్ ఇలానే డెవలపర్స్కి చెప్తే ఇప్పుడు రిజిస్టర్ అనే అకౌంట్ అని అంటున్నారు, కానీ రిజిస్ట్రేషన్ పేజ్లో ఏమేమి ఉండాలి? ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, వీటన్నిటితో పాటు ఇంకేమైనా ఎక్స్ట్రా డీటెయిల్స్, అడ్రస్ కావాలా, లేకపోతే మనం వాడే వెహికల్ డీటెయిల్స్ కావాలా, ఏం డీటెయిల్స్ కావాలి ఆ ఫామ్లో రిజిస్టర్ అవ్వడానికి? అదంతా అంత డీటెయిల్గా లేదు కదా. సో దాన్ని ఇంకా వేరేది ఉంది, ఇంకా పక్కన రాశారు. సో ఇది చదువుతాం మనం నెక్స్ట్. ఏమంటున్నాడు ఆ రిజిస్ట్రేషన్ ఫామ్లో? చదవండి ఇది ఎవరైనా. The registration form must include fields for name, email, password, and vehicle details. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు, ఆ యాప్లో రిజిస్టర్ బటన్ మీద క్లిక్ చేస్తే ఫామ్ ఓపెన్ అయినప్పుడు ఏమేమి ఫీల్డ్స్ ఉండాలంటున్నాడు? ఏమో ఈమెయిల్, పాస్వర్డ్, వెహికల్ డీటెయిల్స్. అప్పుడు నేను ఇది టెస్ట్ చేయాలనుకోండి, డెవలపర్ తయారు చేసి నాకు ఇచ్చాడు అనుకోండి, మనం అప్పుడు ఏం చేస్తాము, రిజిస్టర్ మీద క్లిక్ చేస్తాం, క్లిక్ చేసి చూస్తాం అసలు ఈ 4 ఫీల్డ్స్ ఉన్నాయా లేదా. నేమ్ ఎంటర్ చేయడానికి ఫీల్డ్ ఉందా, ఓకే. ఈమెయిల్ ఎంటర్ చేయడానికి ఫీల్డ్ ఉందా, ఓకే. అలా 4 చూస్తాం. ఓకే, నెక్స్ట్ ఏమంటున్నాడు? Users must receive a verification email upon registration. అంటే అప్పుడు ఏమవ్వాలి? Email registration. యూజర్స్ ఖచ్చితంగా రిసీవ్ ఏ వెరిఫికేషన్ ఈమెయిల్ అపాన్ రిజిస్ట్రేషన్. తెలుగులో చెప్పండి దాని మీనింగ్ ఏంటి నాకు. యూజర్ వాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా వెరిఫికేషన్ చేసుకోవాలి. ఆ వెరిఫికేషన్ చేయడానికి ఏం చేస్తున్నాడు? ఈమెయిల్ అపాన్ రిజిస్ట్రేషన్. సో రిజిస్టర్ బటన్ మీద క్లిక్ చేసిన వెంటనే మన ఈమెయిల్కి ఒక మెయిల్ వస్తుందంట. మన జీమెయిల్కి కానీ మనం ఏదైతే ఈమెయిల్ అడ్రస్ ఇచ్చామో దానికి ఒక మెయిల్ వస్తుందంట. సో ఆ మెయిల్లో మనం అది క్లిక్ చేస్తే మనం వెరిఫై చేసుకోవాలి, ఎస్ నేనే రిజిస్టర్ చేసింది అనేది. ఓకే, సో రిజిస్టర్ బటన్ మీద క్లిక్ చేయగానే మన యూజర్స్కి ఒక ఈమెయిల్ వచ్చింది. ఇప్పుడు అంతే కదా, మీరు ఏదైనా ఒక యాప్ ఫస్ట్ టైం రిజిస్టర్ అవుతున్నారు అనుకోండి, అప్పుడు మీకు ఓటీపీ వస్తుందా? వస్తుంది. సో ఓటీపీ ఎంటర్ చేయడం వల్లే మీరు వ్యాలిడ్ యూజర్ అని రికగ్నైజ్ చేస్తుంది కదా. సో ఈ కేసులో ఇన్స్టెడ్ ఆఫ్ ఫోన్ నెంబర్కి ఈమెయిల్ అడ్రస్కి వస్తుంది అనమాట. సో ఎప్పుడైతే ఆ ఈమెయిల్ అడ్రస్లో వచ్చిన లింక్ మీద క్లిక్ చేస్తాడో అప్పుడు ఏమంటున్నాడు, ద యాప్ మస్ట్ ప్రొవైడ్ ఎ కన్ఫర్మేషన్ మెసేజ్ అపాన్ సక్సెస్ఫుల్ రిజిస్ట్రేషన్. సో మన ఈమెయిల్ వెరిఫై చేసిన తర్వాత అప్పుడు మనకు ఆ యాప్లో ఏం రావాలి, ఓకే యువర్ ఎ వ్యాలిడ్ యూజర్, నేను రిజిస్టర్ చేస్తాను అని ఒక మెసేజ్ రావాలంట. అప్పుడు నెక్స్ట్ ఏమవ్వాలి, యూజర్ ఎప్పుడైతే ఇప్పుడు రిజిస్టర్ చేసినప్పుడు ఇచ్చిన ఈమెయిల్ అడ్రస్ అండ్ పాస్వర్డ్ ఇచ్చాడో అది వాడుకొని వాడు లాగిన్ అవ్వగలగాలి. ఓకే, సో ఇప్పుడు ఈ మొత్తాన్ని చదివి దీన్ని అర్థం చేసుకోవడం, క్లయింట్ ఇచ్చిన రిక్వైర్మెంట్స్, బిజినెస్ అనలిస్ట్ రాసిన రిక్వైర్మెంట్ని అర్థం చేసుకునే స్టేజ్ని వి కాల్ ఇట్ యాజ్ రిక్వైర్మెంట్ అనాలిసిస్. అర్థమైందా? సో అసలు ఏముంది అనేది చదివి ఏం చేయాలి అనేది అండర్స్టాండ్ చేసుకోవాలన్నమాట. అర్థం చేసుకోవడాన్ని అనాలిసిస్ అని అంటాము. కరెక్ట్, గుడ్. సో ఇప్పుడు మనకి రిక్వైర్మెంట్స్ అర్థమైపోయినాయి. మనం అప్లికేషన్ డెవలప్ చేయట్లేదు, మనం ఇవాళ ఎవరి గురించి చూస్తున్నాం, టెస్టర్స్ గురించి చూస్తున్నాం. సో ఆల్ డెవలపర్స్
వాళ్ళు కూడా అర్థం చేసుకొని వాళ్ళు తయారు చేస్తూ ఉంటున్నారు. కానీ ఈ లోపల ఈ గ్యాప్లో మరి మనం ఏదో ఒక పని చేయాలి కదా మరి టెస్టెస్. సో మనం ఏం చేస్తున్నామంట, టెస్ట్ ప్లానింగ్ చేస్తున్నామంట. సో ప్లానింగ్ అంటే ఏం ఏం చెప్పాను నేను నిన్న, ఏ 3 ఫ్యాక్టర్స్ మెయిన్గా కన్సిడర్ చేస్తాం మనం ప్లానింగ్కి? ప్లానింగ్ అంటే మనీ, మనీ, టైం అండ్ టైమ్ అండ్ రిసోర్సెస్. resources. సో డెవలపర్స్ సైడ్ లైక్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో అయితే ఓవరాల్గా అప్లికేషన్ తయారు చేసి టెస్ట్ చేయడానికి ఎంత డబ్బులు అవుతుంది, ఎంతమంది పీపుల్ కావాలి, ఎంత టైం పట్టిద్ది అనేది ఎస్టిమేట్ చేస్తాం. బట్ ఇది ఓన్లీ ఫర్ టెస్టింగ్ కదా. సో ఇక్కడ మనం ఓన్లీ టెస్ట్ చేయడానికి ఎంతసేపు పడుతుంది, టెస్టింగ్కి ఎంతమంది పీపుల్ కావాలి, ఎంతమంది మాన్యువల్ టెస్టర్స్ కావాలి, ఎంతమంది ఆటోమేషన్ టెస్టర్స్ కావాలి, ఇలాంటి థింగ్స్ అన్నిటినీ ఐడెంటిఫై చేసుకుంటాం. సో దాంతోపాటు మనం ఏం టెస్ట్ చేయాలి, ఎక్కడి వరకు టెస్ట్ చేయాలి. సో టెస్టింగ్కి ఎండ్ పాయింట్ అనేది లేదు. ఇప్పుడు చూడండి, మీరు ఒక అప్లికేషన్ నేను మీకు వెరిఫై చేయమని ఇచ్చాను అనుకోండి, మీరు ఏదో మీకు వచ్చిన ఐడియాస్ బట్టి అక్కడ పాజిటివ్గా కరెక్ట్ డీటెయిల్స్ ఇవ్వడము, పిచ్చి పిచ్చి డీటెయిల్స్ ఇవ్వడము, వెనక్కి నొక్కడము, లేకపోతే వేరే ఫోన్లో చూడడము, ల్యాప్టాప్లో చూడడం, ఏదో ఒకటి చేస్తూ ఉంటాం అది పని చేస్తుందా లేదా అని చూడడానికి. కానీ అది పని చేస్తుంది అని డిఫైన్ చేయడం ఎండ్ స్టెప్ మనకి ఇది ఎండ్ అని చెప్పడానికి ఒక ప్రాపర్గా మనం ప్రతిదానికి ఇదే ఎండ్ అని చెప్పలేము. సో దానికి ఏంటంటే ఒక రూల్ ఉంటుంది, ఏమని, రిక్వైర్మెంట్స్ అన్నీ కవర్ అయిపోయి మనకేం మిస్టేక్ లేకపోతే అప్పుడు అయిపోయింది అని. అంటే ఇప్పుడు రిక్వైర్మెంట్ అంతా కవర్ అయిపోయిందంటే మీనింగ్ ఏంటి సిచ్యుయేషన్లో, ఈ యొక్క రిక్వైర్మెంట్కి యూజర్ రిజిస్టర్ అయిపోవాలి, లాగిన్ అవ్వగలగాలి. ఈ 2 విషయాలు జరిగిందనుకోండి, అప్పుడు మన ఈ స్టోరీ ఓకే ఇది కంప్లీటెడ్ అని మనం చెప్పగలుగుతాం. సో ఇక్కడ వచ్చిన ప్రతి పాయింట్ పని చేస్తుంటే అప్పుడు టెస్టింగ్ ఈజ్ డన్. ఓకే. సో ఆ స్కోప్ ఆఫ్ టెస్టింగ్, అసలు ఏం టెస్ట్ చేయాలి, ఏం టెస్ట్ చేయొద్దు, ఎంతమంది పీపుల్ కావాలి, ఎంత టైం పడుతుంది, ఆ థింగ్స్ అన్నిటినీ కూడా టెస్ట్ ప్లానింగ్ స్టేజ్లో మనము అర్థం లైక్ డాక్యుమెంట్ చేస్తామన్నమాట. సో ఆ డాక్యుమెంట్ని మనం ఏమంటామంటే వి కాల్ ఇట్ యాజ్ టెస్ట్ ప్లాన్ డాక్యుమెంట్. టెస్ట్ ప్లానింగ్లో రాసే డాక్యుమెంట్ని టెస్ట్ ప్లాన్ డాక్యుమెంట్ అని అంటాము. ఓకే. సో ఇప్పుడు టెస్ట్ ప్లాన్ చేసేసాము, ఎంతమంది కావాలో తెలుసు, ఏం చేయాలో తెలుసు, కానీ ఏం టెస్ట్ చేయాలి. సో టెస్టింగ్ ఈజ్ ఆల్ అబౌట్ 2 విషయాలు, పాజిటివ్గాను ఆలోచించాలి, నెగిటివ్గాను ఆలోచించాలి. అసలు ఏమీ తెలియని ఒక వ్యక్తి ఆ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నప్పుడు, లేకపోతే ఆ వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు, అస్సలు సాఫ్ట్వేర్కి సంబంధం లేని వ్యక్తి ఆ అప్లికేషన్ని వాడుతున్నప్పుడు అతనికి ఎంత ఈజీగా ఉంది, అసలు అతను వాడుతున్నప్పుడు అది పనిచేస్తుందా లేదా, అతన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లాగిన్ పేజ్లో యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇవ్వాలి కదా మనము, ఆ 2 కరెక్ట్ అయినాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఫేస్బుక్కే ఉంది, ఫేస్బుక్లో మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చారు, లాగిన్ బటన్ మీద క్లిక్ చేశారు, అప్పుడు మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, లాగిన్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత సైన్ అప్ అంటే రిజిస్టర్ అవ్వడం అనమాట. సో రిజిస్టర్ అయిపోయాము, లాగిన్ క్రెడెన్షియల్స్ మన దగ్గర ఉన్నాయి, కరెక్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంది, లాగిన్ బటన్ మీద క్లిక్ చేసాం, క్లిక్ చేసిన తర్వాత ఏమైంది నెక్స్ట్, సో యాప్లో లోపల హోమ్ పేజ్కి లైక్ ఓపెన్ అయిపోయింది యాప్ మనకి కదా. అదే ఒకవేళ మీరు రాంగ్ పాస్వర్డ్ ఇస్తే మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, ఎలా ఉండాలి, మరి మీరు మీ ఫేస్బుక్ అకౌంట్లో మన పర్సనల్ థింగ్స్ చాలా ఉంటాయి, మీరు రాంగ్ పాస్వర్డ్ ఇచ్చినా కూడా ఒకవేళ లాగిన్ అయిపోయారనుకోండి, అప్పుడు మీరు మళ్ళీ ఫేస్బుక్ వాడతారా, లేదు, బ్లాక్. బికాజ్ మరి మన సెక్యూరిటీ పోయినట్టే కదా. సో మరి ఎండ్ యూజర్కి అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ వస్తే చాలా బ్యాడ్గా ఉండిద్ది కదా, లైక్ కంపెనీ పరువు పోయిద్ది కదా. సో మరి డెవలపర్స్ రాసి ఇచ్చిన తర్వాత
అసలు అది అన్ని రకాలుగా పనిచేస్తుందా లేదా అనే గ్యారంటీ ఎవరో ఒకళ్ళు ఇవ్వాలి కదా. సో ఆ గ్యారంటీ ఇచ్చే పీపుల్ మనం టెస్టర్స్ కదా. సో ఇప్పుడు మనం టెస్ట్ కేస్ డెవలప్మెంట్ ఫేజ్లో ఏం చేస్తామంటే ఇచ్చిన రిక్వైర్మెంట్ని పాజిటివ్ అండ్ నెగిటివ్ విధాలుగా ఎలా టెస్ట్ చేయొచ్చు అన్నదానికి రాసుకుంటాం అనమాట. అది ఎలా రాయాలో నెక్స్ట్ క్లాసెస్లో చెప్తాను. బట్ ఏ థాట్ వస్తుంది అనేది మనం ఇప్పుడు డెవలప్ చేసుకోవాలన్నమాట. మన స్కిల్ డెవలప్ చేసుకోవాలి. సో ఇప్పుడు నాకు చెప్పండి, ఈ పర్టికులర్ లైన్ ద రిజిస్ట్రేషన్ ఫామ్ మస్ట్ ఇంక్లూడ్ ఫీల్డ్స్ ఫర్ నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్ అండ్ వెహికల్ డీటెయిల్స్ అని ఉంది. ఓకే, సో ఇప్పుడు నేను దీన్ని మిమ్మల్ని టెస్ట్ చేయమని చెప్తున్నాను. ఓకే, సో రిజిస్ట్రేషన్ ఫామ్ మీద ఆ 4 ఫీల్డ్స్ ఉండి అక్కడ రిజిస్టర్ అని ఒక బటన్ ఉంటే, ఇంకా క్లియర్గా కావాలంటే ఒక బొమ్మ గీసుకో. సో ఇలా ఒక పెద్ద ఫామ్ ఉంది. ఈ ఫామ్లో యూజర్ నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్, వెహికల్ డీటెయిల్స్ అంటే నథింగ్ బట్ వెహికల్ కార్ నెంబర్ అనుకుందాం ప్రస్తుతానికి. ఓకే, ఈ 4 ఫీల్డ్స్ ఉన్నాయి అండ్ మనకొక రిజిస్టర్ బటన్ ఉంది. సో ఇక్కడ 4కి డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఈ రిజిస్టర్ క్లిక్ చేస్తే అప్పుడు మనకి ఏమని రావాలంట, మెసేజ్ యూజర్ ఇస్ సెంటర్. ఫస్ట్ ఏం అవ్వాలి, వెరిఫికేషన్ జరగాలి కదా. సో సెంట్ an email for verification. ప్లీజ్ చెక్ యువర్ మెయిల్, ప్లీజ్ చెక్ యువర్ ఇన్బాక్స్ అని రావాలని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మీరు ఇది టెస్ట్ చేయాలి. మీకు టెస్టింగ్ గురించి ఏం తెలియదు. మీరేం చేస్తారు, ఫస్ట్ ఇలాంటి ఒక ఫామ్ నేను మీకు ఇచ్చి ఇది పనిచేస్తుందా లేదా చెక్ చేయమంటే ఫస్ట్ అక్కడ అప్లికేషన్ మొత్తం ఫిల్ చేసేసి మెయిల్ అంతా ఇచ్చేసి రిజిస్టర్ ని క్లిక్ చేసి చేస్తాం. చేసినప్పుడు ఏమని చూస్తారు, ఈ మెసేజ్ వస్తుందా లేదా అనేది చూస్తారు. ఇదేంటి పాజిటివ్ కేస్. ఇప్పుడు నెగిటివ్గా ఆలోచించాలనుకోండి, అప్పుడు ఏం చేస్తారు, ఒకవేళ అక్కడ అప్లికేషన్స్ మొత్తం ఇచ్చి ఈమెయిల్ ఇచ్చి కరెక్ట్గా రాకపోతే, సో ఆల్రెడీ మీరు 4 ఇచ్చి రిజిస్టర్ కొడితే ఇది వచ్చేసింది, కరెక్ట్గా పనిచేస్తుంది, అది ఫైన్. అలా కాకుండా ఇది ఎప్పుడు బ్రేక్ అవ్వచ్చు, పాస్వర్డ్ తెలిసిన యూజర్ నేమ్ ఇచ్చి ఈమెయిల్ ఇవ్వకపోయినా కరెక్ట్. సో ఈమెయిల్ ఇచ్చి చెప్పండి. రిజిస్టర్ ఇవ్వకపోయినా ఏదైనా ఒక పాయింట్ మిస్ అయిపోతే మధ్యలో అప్పుడు కూడా అది రిజిస్టర్ అవ్వకూడదు కదా. సో ఇప్పుడు 4 ఫీల్డ్స్ ఉన్నాయి. సో 4 ఫీల్డ్స్లో యూజర్ నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్, వెహికల్ డీటెయిల్స్ ఉన్నాయి. కానీ మనం ఓన్లీ యూజర్ నేమ్ అండ్ ఈమెయిలే ఇచ్చాము, పాస్వర్డ్ ఈ 2 వదిలేసి రిజిస్టర్ మీద క్లిక్ చేసాం అనుకోండి, మరి యూజర్ రిజిస్టర్ అయిపోవాలా? లేదు.
అవ్వకూడదు. అప్పుడు ఏమవ్వాలి, ఒక మెసేజ్ కనిపించాలి యూజర్కి సేయింగ్ దట్ బాబు మిగిలిన 2 ఫీల్డ్స్ కూడా ఫిల్ చేయి, ప్లీజ్ ఫిల్ ఆల్ ద రిక్వైర్డ్ డీటెయిల్స్ అని ఒక మెసేజ్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు చూద్దాం రియల్ టైంలో ఏదైనా ఒక అప్లికేషన్ చూసి. సో ఇప్పుడు ఈ ఫేస్బుక్ ఉంది, నేను ఇక్కడ నా యూజర్ నేమ్ ఇచ్చాను, పాస్వర్డ్ ఇవ్వలేదు, లాగిన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏమంటున్నాడు, ఇన్వాలిడ్ యూజర్ నేమ్ ఆర్ పాస్వర్డ్, రాంగ్ క్రెడెన్షియల్స్ అని చెప్తున్నాడు. అంటే మీనింగ్ ఏంటి, మనం ఇక్కడ ఏదో మిస్ చేసామని కదా. బట్ ఇన్ జనరల్ ఇంకా డీటెయిల్డ్ మెసేజింగ్ ఉంటుంది. బట్ ఫేస్బుక్ హైలీ సెక్యూర్డ్ అప్లికేషన్ కాబట్టి వాడు అసలు మీనింగ్ఫుల్ మెసేజ్ ఇవ్వట్లేదు అనమాట. బికాజ్ ఎవరైనా హ్యాకర్ వచ్చినప్పుడు ఏదైనా ఏది రాంగ్ అయిపోయిందో చెప్తే దాన్ని బట్టి వాళ్ళు చెక్ చేసేసుకుంటారు కాబట్టి. సో 2 ఇస్తున్నాడు. అయితే యూజర్ నేమ్ అయినా తప్పు ఉంది, లేకపోతే పాస్వర్డ్ అయినా తప్పు ఉంది, సరిగ్గా ఇవ్వండి రెండిట్లో అని చెప్తున్నాడు కదా. సో ఇప్పుడు మరి మనం తీసుకునే ఎగ్జాంపుల్లో కూడా ఏమవ్వాలి, ఒకవేళ యూజర్ నేమ్ ఇచ్చాము, ఈమెయిల్ అడ్రస్ ఇచ్చాము, పాస్వర్డ్ ఇవ్వలేదు అనుకోండి, రిజిస్టర్ మీద క్లిక్ చేస్తూనే మనకి ఏం రావాలి, ప్లీజ్ చెక్ యువర్ ఫామ్ ఆర్ ప్లీజ్ ఫిల్ ఆల్ ద రిక్వైర్డ్ డీటెయిల్స్ ఆర్ ప్లీజ్ ఫిల్ పాస్వర్డ్, ఏదో ఒక మెసేజ్. క్లయింట్ ఏది అడిగితే అది, రిక్వైర్మెంట్లు ఏది ఉంటే ఆ మెసేజ్ ఉందా లేదా అనేది చెక్ చేయాలి. అదొకటి. ఒకవేళ పాజిటివ్లోని ఇంకో కేసు ఏంటి, యూజర్ క్రియేట్ చేసేది ఇప్పుడు 4 డీటెయిల్స్ ఇచ్చాడు, కానీ మనం వాడేసాం అనుకోండి, ఆల్రెడీ ఈమెయిల్ అడ్రస్తో యూజర్ నేమ్తో ఇంకో అకౌంట్ ఉందనుకోండి వేరే వాళ్ళకి, అప్పుడు రిజిస్టర్ అవ్వాలా, అవ్వకూడదు కదా. అప్పుడు మనకి ఏమైనా చూపించాలి, నువ్వు ఆల్రెడీ రిజిస్టర్ అయిపోయావు, యూజర్ ఈజ్ ఆల్రెడీ రిజిస్టర్డ్, ప్లీజ్ ట్రై టు లాగిన్ చెప్పాలి కదా. సో మనం మర్చిపోయాం, చాలా రోజులు అయిపోయింది యాప్ వాడి, మనకు అసలు అకౌంట్ ఉందో లేదో మర్చిపోయాము, కానీ మనం పాత ఈమెయిల్ అడ్రస్సే ఇచ్చాము. సో అప్పుడు అదేం చెప్పాలి, ఆల్రెడీ నువ్వు ఎప్పుడో అకౌంట్ క్రియేట్ చేసుకున్నావు, వెళ్ళి చెక్ చేసుకో ఆ ఈమెయిల్తో లాగిన్ అవ్వు అని చెప్పాలి కదా. సో ఈ డిఫరెంట్ వేస్ ఆఫ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఈ టెస్ట్ చేయడం కోసం మనం రాసుకుంటాం అనమాట. సో యూజర్ ఎంటర్స్ ఆల్ ద డీటెయిల్స్, యూజర్ మిస్సెస్ ఈమెయిల్ ఫీల్డ్, యూజర్ మిస్సెస్ పాస్వర్డ్ ఫీల్డ్, లేకపోతే ఇప్పుడు పాస్వర్డ్ ఉందనుకోండి, పాస్వర్డ్ ఎలాగ కొన్నిసార్లు మినిమమ్ అండ్ మ్యాక్సిమం లెన్స్ ఎలాంటి క్యారెక్టర్స్ ఉండాలో ఉండిద్ది. అంటే ఓన్లీ ఆల్ఫాబెట్స్ ఇస్తే తీసుకోదు పాస్వర్డ్లో ఆల్ఫా న్యూమరిక్ ఉండాలి అండ్ మినిమం 8 క్యారెక్టర్స్ ఉండాలి. ఇట్లాంటి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా, అవన్నీ మ్యాచ్ అవుతుందా లేదా చూసుకోవాలి. ఈమెయిల్ అడ్రస్కే కావాలనుకోండి, ఈమెయిల్ అడ్రస్లో @ లేదనుకోండి, అది ప్రాపర్ ఈమెయిల్ అడ్రస్సా కాదు కదా. సో అలాంటి వెరిఫికేషన్స్ కూడా మనం చేయాలన్నమాట. లైక్ ఫీల్డ్ లెవెల్లో ఒక్కొక్క ఫీల్డ్కి మనం వెరిఫై చేయాలి, అన్నీ కలిపి వెరిఫై చేయాలి, అన్నీ కొన్ని రాసి కొన్ని వదిలేసి చెక్ చేయాలి. ఓకే, అన్నీ రాసేసి ఆల్రెడీ ఉన్న డీటెయిల్స్తో చెక్ చేయాలి. సో ఇచ్చింది ఒక చిన్న ఫామ్, కానీ దానిలో ఇప్పుడు మనం 5 or 6 డిఫరెంట్ టెస్ట్ కేసెస్ ఐడెంటిఫై చేసాం కదా. సో ఒకటి పాజిటివ్గా ఎంటర్ చేయడం, ఒకటి మిస్ చేయడం, ఒకటి ఇండివిజువల్ ఫీల్డ్స్లో తప్పు డీటెయిల్స్ ఇచ్చి చూడడం, ఒకవేళ వెరిఫికేషన్ ఫెయిల్ అయితే ఏం చేస్తుంది. సో డిఫరెంట్ మన థాట్ ప్రాసెస్ బట్టే మనం అప్లికేషన్ వెరిఫై చేస్తాం. సో లాజికల్ థింకింగ్ ఇన్ బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ వేస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎ టెస్టర్ అనమాట. ఓకే, అర్థమవుతుంది అసలు. ఓకే, సో ఇప్పుడు టెస్ట్ కేసెస్ కూడా రాసేసుకున్నాము. ఈ టెస్ట్ ఎన్విరాన్మెంట్ సెటప్ గురించి మనం ఫర్దర్ క్లాసెస్లో మాట్లాడుకుందాము. సో టెస్ట్ ఎన్విరాన్మెంట్ సెటప్ అంటే ఇప్పుడు మీకు ఒక యాప్ అనుకోండి, ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి మనకి అవుతుందా అవ్వట్లేదా అలాంటి సెటప్ అంతా అని ఉంటే అది చేసుకుంటాము. అది చేసుకున్న తర్వాత డెవలపర్స్ అప్లికేషన్ తయారు చేసి మనకి ఇచ్చేసారు. సో ఇచ్చేసినప్పుడు మనం ఏం చేయాలి, వెరిఫై చేయాలి కదా అప్లికేషన్ని. సో మన అప్లికేషన్ని వెరిఫై చేసే ఫేజ్ని టెస్ట్ ఎగ్జిక్యూషన్. సో మనం టెస్ట్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాము, చెక్ చేస్తున్నాము టెస్ట్ కేసెస్ని ఆ అప్లికేషన్ మీద. సో మనం ఏవైతే టెస్ట్ కేసెస్ రాసుకున్నామో పాజిటివ్ అండ్ నెగిటివ్, అవి పనిచేస్తున్నాయా లేదా, అప్లికేషన్ అలానే వర్క్ అవుతుందా లేదా మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు అని వెరిఫై చేయడానికి టెస్ట్ ఎగ్జిక్యూషన్ అంటాం. ఇప్పుడు డెవలపర్స్ అనుకోండి, వాళ్ళంటే అప్లికేషన్ని తయారు చేశారు,
వాళ్ళు ఇప్పుడు ఎవరైనా వచ్చి బాబు నువ్వేం వర్క్ చేసావంటే ఇది నేను రాసిన కోడ్, ఇది మన అప్లికేషన్, మీరు ట్రై చేయొచ్చు వాడచ్చు అని చెప్తారు. బట్ మరి టెస్టర్స్ మనం ఏం తయారు చేయట్లేదు కదా, మరి అసలు మనం వర్క్ చేసామని ప్రూఫ్ ఏంటి, మనం నిజంగా వెరిఫై చేసామని ప్రూఫ్ ఏంటి? ఆర్ఎల్స్ ఇప్పుడు మీరు జస్ట్ ఇప్పుడు మీకు టెస్ట్ చేసేటప్పుడు మీరు వ్యాలిడ్ పాస్వర్డ్ కాకుండా పిచ్ పాస్వర్డ్ ఇచ్చినా కూడా లాగిన్ అయిపోతున్నారు. మరి అది మనం వెళ్ళి డెవలపర్కి చెప్పాలి కదా, బాబు ఈ కోడ్ పనిచేయట్లేదు ప్లీజ్ చెక్ అని. సో మరి చెప్పినప్పుడు డెవలపర్ నిజంగా పనిచేయట్లేదా అని చెప్పి మనతో మాట్లాడుతున్నప్పుడే కోడ్లో ఏమైనా మార్చేసాడు అనుకోండి, అప్పుడు అది పనిచేస్తుంది అనుకోండి, నువ్వు సరిగ్గా టెస్ట్ చేయలేదు అని మనల్ని తిడతారు. సో మనకేంటి ఇక్కడ ఒక ప్రూఫ్ కావాలి, సేయింగ్ దట్ నేను వర్క్ చేశాను, నేను చెక్ చేసినప్పుడు ఇది పని చేయట్లేదు, నేను చెక్ చేసినప్పుడు ఇది పని చేస్తుంది. సో మనకంటూ మనం ఏం వర్క్ చేస్తామనే ప్రూఫ్స్ కోసం మనం ఏం చేస్తామంటే వీ విల్ క్యాప్చర్ స్క్రీన్ షాట్స్ తీసుకొని ఒక డాక్యుమెంట్లోనో ఎక్కడో చోట ఒక ఫోల్డర్లోనో స్టోర్ చేసుకుంటాము. సో రేపు ఎవరైనా వచ్చి అసలు నువ్వేం పని చేసావు అని మనల్ని అడిగినప్పుడు మనం ఆ డాక్యుమెంట్ చూపించవచ్చు, ఈ పలానా థింగ్స్ నేను వెరిఫై చేశాను, ఇదిగోండి స్క్రీన్ షాట్స్, నేను వెరిఫై చేసినట్టు ప్రూఫ్. సో టెస్ట్ ఎగ్జిక్యూషన్ ఫేజ్లో మనం రాసుకున్న టెస్ట్ కేస్ అన్ని ఎగ్జిక్యూట్ చేసి స్క్రీన్ షాట్స్ తీసుకొని ఉంటాం. ఒకవేళ ఏదైనా మిస్టేక్ జరిగిందనుకోండి, ఏదైనా అనుకున్నట్టు పని చేయట్లేదు అనుకోండి, మనం దాన్ని డెవలపర్స్కి చెప్పాలి. సో ద థింగ్ వాట్ ఎవర్ వీఆర్ టెల్లింగ్ టు ది డెవలపర్స్, దాన్ని మనము డిఫెక్ట్ అని అంటాం. సో డిఫెక్ట్ అంటే ఏంటి ఇంగ్లీష్లో మీనింగ్? ఏదైనా ప్రాబ్లం కానీ ఏదైనా సమస్య కానీ. సో సంథింగ్ విచ్ ఈస్ నాట్ వర్కింగ్ యాజ్ ఎక్స్పెక్టెడ్, మనం అనుకున్నట్టు పని చేయట్లేదు కదా. సో అనుకున్నది పని చేయనప్పుడు మనది డెవలపర్స్కి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళని మళ్ళీ ఫిక్స్ చేయమని చెప్పాలి, కోడ్ రాయమని చెప్పాలి సరిగ్గా కదా. సో ఇప్పుడు మనం ఆ ఫిక్స్ చేసేసి మనకిచ్చిన తర్వాత, డెవలపర్స్ మనకిచ్చిన తర్వాత మనం మళ్ళీ దాన్ని చెక్ చేసుకొని అంతా పనిచేస్తుంది అని మనకు కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు, అప్లికేషన్ అంతా కరెక్ట్గా ఉంది అని మనకు కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు మనం ఏం చెప్తాం అంటే టెస్టింగ్ జరిగింది, అయిపోయింది, టెస్టింగ్ ఈజ్ డన్, టెస్ట్ క్లోజర్ చేస్తాం. సో క్లోజ్ చేసేటప్పుడు మనం ఏం చేయాలంట, మనం తీసుకున్న స్క్రీన్ షాట్స్, డాక్యుమెంట్స్, మనం ఏమేమి డిఫెక్ట్స్ రేస్ చేసాము, మన అన్ని ప్రూఫ్స్ కూడా సబ్మిట్ చేయాలి ప్రాజెక్ట్కి. ఓకే. సో ఈ డిఫరెంట్ 6 stages in testing is called as software testing life cycle. ఓకేనా? అర్థమైందా? ఇక్కడి వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? రేపు మీ ఇద్దరు చదివి వస్తారా ఈ రెండు? ఆ డాక్యుమెంట్లో ఇది కూడా ఉండిద్ది, టెస్టింగ్ లైఫ్ సైకిల్. రికార్డింగ్ మళ్ళీ వినండి, ఒక 2-3 times వినండి, 1.5x స్పీడ్లో పెట్టుకోండి. అవుతుంది ఎందుకు ఇద్దరు కావట్లేదు. నాకైతే డాక్యుమెంట్ ఓపెన్ అయింది, యూట్యూబ్ లింక్ ఓపెన్ అవ్వట్లేదు. ప్లే అవుతుంది కదరా నీకు. ఓకే, మీరు నేను లింక్ పెట్టగానే చెక్ చేస్తుంటారు, మళ్ళీ తర్వాత చెక్ చేస్తుండ్రు. బికాజ్ నేను పెట్టగానే ముందు అప్లోడ్ అవుతూ ఉండిద్ది కదా, ఒక గంట నేను పెట్టిన గంట తర్వాత చూస్తే మీకు అనిపిస్తుంది. ఈవినింగ్ కూడా ట్రై చేశాను సిస్టర్, ఓపెన్ అవ్వలేదు. ఏది ఇప్పుడు ఒకసారి ట్రై చేయండి. అవ్వట్లేదా? యూట్యూబ్ లింక్ ఓపెన్ అవ్వట్లేదు. ఇప్పుడు మళ్ళీ పెట్టాను, ఇప్పుడు ట్రై చేయండి. ఓపెన్ అవుతుంది సిస్టర్ ల్యాప్టాప్. ఫోన్లో అవ్వట్లేదా? ఫోన్లో అవ్వట్లేదు. ఎందుకు అది ఫోన్లో కూడా ఓపెన్ అవ్వాలి? ఓకే, బట్ మీ ఫోన్లో
యూట్యూబ్‌కి ఏం స్పెసిఫిక్ యాప్ అక్కర్లే. మీ ఫోన్‌లో ఆల్రెడీ యూట్యూబ్ ఉండి ఉండిద్ది కదా! ఉందండి. ఓకే. ల్యాక్ ల్యాప్‌టాప్‌లో చూడండి. ఒకసారి చూస్తే మీకు ఆటోమేటిక్‌గా మీ ఫోన్ హిస్టరీలో వస్తది కదా! అప్పుడు ప్లే చేసుకోవచ్చు. ఓకే.